హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వేరయ్య. మీరు చూస్తున్నది దుబాయ్ సిటీ. చూడండి బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఈ యొక్క దుబాయ్ సిటీలో ఎడారి ప్రదేశంలో ఇసుక, అక్కడ కార్ల పార్కింగ్, అక్కడ చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఎడారిలో ఎంత మంచి సిటీ. ఈ ఏరియా అంతా కూడా మేము స్టే చేసినటువంటి ఆక్సిడెంటల్ ఆల్ జడాఫా హోటల్, ఆ సరౌండింగ్ ఏరియా ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ అదే ఈ యొక్క ఆక్సిడెంటల్ ఆల్ జడాఫా హోటల్. చూడండి వ్యూవర్స్, చూడండి ఇక్కడ ఈ యొక్క వెహికల్లో దుబాయ్ సిటీ చూడటానికి వెళ్తున్నాం. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ని అభివృద్ధి చేయడంలో ఇతని పాత్ర చాలా ముఖ్యమైనది. వ్యూవర్స్, చూడండి ఈ యొక్క రోడ్లు ఎలా ఉన్నాయో, తర్వాత వెహికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి. అందమైన బిల్డింగ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ కార్స్ అండ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ట్రీస్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ దుబాయ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో దుబాయ్ ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణం. దుబాయ్ భారతీయులకు, అందులో ఆంధ్ర ప్రజలకు మంచి పరిచయం కలిగిన పట్టణం. దుబాయ్ పర్షియన్ గల్ఫ్ సముద్రం తీరం ప్రక్కన ఉంది. దుబాయ్ ఒక విలాసవంతమైన జీవనశైలి మరియు వ్యాపార, పర్యాటకం రెండింటికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రపంచ కేంద్రం. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద సిటీ. అంతేకాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి నగరం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్. దాన్ని దుబాయ్ ఫ్రేమ్ అంటాం. దీన్ని పైనుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఇక్కడే ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వేరయ్య.